తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వైకుంఠపురం దేవస్థానం వెనక ఉన్న పోతురాజు కాలనీలో కాటన్ అండ్ సెక్యూర్ ఆపరేషన్ చేశాము. ఇక్కడ తెనాలిలో పనిచేసుకునే హోటల్స్ లోను వివిధ రకాల కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికి అవేర్నెస్ కోసం, ఈ మత్తు పదార్థాలకు సంబంధించి అవేర్నెస్ కోసం, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అనే దాని మీద ప్రతి ఇల్లు సోదా జరిగింది. వాళ్ళ యొక్క ఐడెంటిటీ, ఆధార్ కార్డు చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రికార్డు లేని, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, మోటార్ సైకిల్ 40, ఒక ఆటో 8 ఆటోలు తీసుకొచ్చాము. వాటిని వెరిఫై చేసి రికార్డు ఉన్న వారికి రికార్డు ఉంటే అప్పచెప్తాం, నంబర్ ప్లేట్ లేకపోతే వాళ్ళని చట్ట ప్రకారం ఆర్టీఐకి అప్పచెప్పి తదుపరి చర్య తీసుకుంటాం. అందరి వలన కాదు, ఒక 10 మంది వలన గడిపారు. ఇక్కడ మీకు తెనాల్లో మంచి ప్రసిద్ధి చెందిన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ప్రెమిసెస్ లో ఈ ఏరియాలో తాగడాలు, కొట్లాట్లు, పోలీసు రెగ్యులర్ గా ఉంటే నేను ఇబ్బంది పడేది నాకు తెలిసి. అయితే ఇలాంటి యాక్టివిటీలు ఏం జరిగినా మీరు ఒప్పుకోకూడదు, ఎందుకంటే అందరూ ఉంటున్నారు. ఇంకే తెలిసి ఎంత మంచి పేరు ఆ గురించి ఏం చేయకూడదు. మీరు అట్లాంటి వ్యవహారాలు చేయకుండా ఈ విషయం తెలియపరచడానికి ఈరోజు ఈ కాంటినెంట్ సెక్యూర్ ఆపరేషన్ మనం చేశాం. మీరు ఎవరైనా ఈ గంజాయికి సంబంధించి కానీ, దొంగతనాలకు సంబంధించి కానీ నేరస్తులు ఎవరైనా ఇక్కడ షెల్టర్ తీసుకుంటే పోలీసు వారికి తెలియపరచాలి. తెలియపరిస్తే మీరు మీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. లేదనుకోండి, వాళ్ళు ఎవరో ఒక కుటుంబంలో గంజాయి తాగుతున్నారంటే వాడి ఫ్రెండ్స్ అందరికీ అలవాటు చేసేస్తాడు. అట్లా కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు వచ్చింది ఎందుకంటే మీకు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పోలీసుతో మీకు మంచి సత్సంబంధాలు ఉండాలి అని కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. దాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మేము మళ్ళా ఈ కాంటినెంట్ సెక్యూర్ ఆపరేషన్ వైకుంఠపురం పోతురాజు కాలనీకి వెళ్ళకూడదు, బాగా ఉన్నారు యూత్ కానీ అందరూ బాగా ఉన్నారని పేరుతో ఉన్నప్పుడే ఆగుతాం.